ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నో రూల్స్ నో రెగ్యులేషన్స్. ఒక్క మాట చెప్పుకుంటే చాలు, 2 గంటల్లో మీరు కోరుకున్నవారు మీ సొంతం అవుతారన్నమాట. కేవలం 2 గంటల్లో చేసే ఒక శక్తివంతమైన మాట అన్నమాట. ఎందుకంటే దీనికి ఎలాంటి నియమాలు, పూజలు, మంత్రాలు, పరిహారాలు ఏమీ లేకుండా ఎలాంటివి కూడా పాటించాల్సిన అవసరం లేదు. మీ కోరిక తీర్చేసే ఒక శక్తివంతమైన మాట. మరి మాట 10 నిమిషాలు కానీ చెప్పినట్లయితే ఖచ్చితంగా మీరు కోరుకున్నవారు మీ సొంతం అవుతారన్నమాట. ఒకవేళ మీ కోరిక చిన్నవి అయినా సరే, సమస్య చిన్నదైనా, దాని పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నా, లేదన్నా సరే డబ్బు కోసమైనా సరే, తప్పకుండా మీకు మంచి బెస్ట్గా యూజ్ అవుతుంది. చాలా త్వరగా కొన్ని గంటల్లోనే తీరిపోతుంది. కొంతమంది చాలా సమస్యలు వచ్చి విడిపోతూ ఉంటారు. భార్యాభర్తలు కానీ, ప్రేమికులు కానీ ఎవరైనా సరే విడిపోయి బాధపడుతూ ఉంటారు. నేనే ఎందుకు మాట్లాడాలని ఈగో అడ్డం వచ్చి అసలు ఎవరు కూడా ముందుకి సారీ చెప్పడానికి అసలు ముందుకు వెళ్ళరన్నమాట. అలాంటి వారు కూడా వారు కోరుకున్నవారు కావాలి, వారు లేకపోతే మేము జీవితాన్ని అసలు ఊహించుకోలేము అన్నవారు ఈ యొక్క మాటను మీరు చెప్పుకున్నట్లయితే 2 గంటల్లోనే ఎంత మొండివారైనా సరే వారు మనసు మార్చుకొని మిమ్మల్ని క్షమాపణ అడిగి మీతో చాలా ప్రేమగా, సంతోషంగా ఉంటారన్నమాట. అంత ఆశ్చర్యపరిచేటటువంటి మాటని ఇప్పుడు ఎలా చేయాలని తెలుసుకుందాం. దీనికి అసలు ఎలాంటి రూల్స్ లేవు. ఎప్పుడైతే మీకు ఖాళీ ఉంటుందో అప్పుడు 10 నిమిషాలు కూర్చొని చెప్పుకోవడం, లేదంటే 5 నిమిషాలు కానీ సమయం కేటాయించి చెప్పుకుంటే ఖచ్చితంగా జస్ట్ ట్రై చేయండి. మంచిగా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. అయితే ఎంతోమంది చాలా మంచిగా అమ్మవారిని ఎవరైతే నమ్మి మనస్ఫూర్తిగా చేసుకుంటారో వాళ్ళకి పరిహారం అనేది 10 రెట్లు ఫలిస్తుందన్నమాట. దీనికి ఎలాంటి నియమాలు కూడా పాటించాల్సిన అవసరం లేదు. మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. మనసులో అంటే చాలామంది కూడా మనసులో ఏదో ఆలోచిస్తూ పైకి చెప్పుకుందాంలే అనుకుంటూ చెప్పుకుంటారు, కానీ అలా అస్సలు చెప్పుకోవద్దు. మీ మనసు అనేది మొదటగా ప్రశాంతంగా ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే, మీరు కోరుకున్న వారితో సంతోషంగా ఉన్నట్టు, ఆనందంగా ఉన్నట్టు, మీరు కోరుకున్న వారితో ఆనందంగా జీవిస్తున్నట్టు, సరదాగా నవ్వుకున్నట్లుగా జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి. అలా ఇమాజినేషన్ చేసుకుంటే ఈ మాట అన్నారనుకోండి, ఈ స్విచ్ వర్డ్ అనుకున్నారనుకోండి, తప్పకుండా మీకు కంపల్సరీగా అయ్యే తీరుతుందనమాట. ఆ స్విచ్ వర్డ్ ఏంటంటే, డివైన్ ఆర్డర్ నౌ డన్. డివైన్ ఆర్డర్ నౌ డన్. డివైన్ ఆర్డర్ నౌ డన్. డివైన్ ఆర్డర్ నౌ డన్. చూశారు కదండి. ఈ స్విచ్ వర్డ్ని మీరు ప్రతిరోజు కూడా 5 నిమిషాలు కానీ, 10 నిమిషాలు కానీ మీరు ఒక సమయం కేటాయించుకొని మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంటూ ధ్యానం చేసుకొని, అమ్మవారిని మనసులో తలుచుకొని, మీరు కోరుకుంటున్న వారిని సంతోషంగా ఉన్నట్లుగా ఊహించుకొని ఈ యొక్క స్విచ్ వర్డ్ మీరు ఒక 5 నిమిషాలు చెప్పుకున్నారంటే మీరు కోరుకున్నవారు తప్పకుండా మీ వశం అవుతారనమాట. ఎంతటి మొండి వారైనా సరే కొన్ని రోజుల్లో మీ సొంతం అవుతారు. మీరే కావాలి అని మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. అంతటి అద్భుతమైనటువంటి ఈ యొక్క పరిహారం అంటే ఈ యొక్క మాట అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి ఈ సమయంలోనే చేయాలని లేదు, ఇలానే చేయాలని రూల్ ఏమీ లేదు. ఎప్పుడైనా సరే ఒక 5 నిమిషాలు కానీ, లేదంటే ఒక 2 నిమిషాలు కానీ మీరు ఒక సమయాన్ని కేటాయించుకొని మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని మీరు కోరుకున్న వారిని మనసులో సంతోషంగా ఉన్నట్లుగా ఊహించుకుంటూ డివైన్ ఆర్డర్ నౌ డన్ ఈ యొక్క స్విచ్ వర్డ్ని చెప్పుకున్నారంటే తప్పకుండా మీరు కోరుకున్న వారు మీ సొంతం అవుతారన్నమాట. నమ్మకంతో ఒక్కసారి చేసి చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.